ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 9 శ్లోకం 10. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచ్చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కుంతీపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తున్నది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టింపబడుతుంది, లయింపబడుతుంది. శిల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. చిన్న పిల్లవాడు ఎవరైనా ఉంటాడు, కారులో కిటికీలన్నీ కూడా వేసేసుకొని కారు వెళ్తూ ఉంటుంది. వాడు చూస్తాడు, ఆడికి లోపల డ్రైవర్ ఉన్నాడని తెలియదు. వాడంటాడు, ఓ ఇదేదో భలే నడిచి వచ్చేస్తూ ఉంది. కానీ ఆ యంత్రం కారు అన్నటువంటిది అన్నీ మెకానికల్గా తయారు చేసి పెట్టినా కానీ ఆ లోపల ఆ డ్రైవర్ నడిపిస్తే కానీ అది నడవదన్నమాట. అట్లాగే ఈ అనంతమైన సృష్టి వెనకాల కూడా భగవంతుడు ఉన్నాడనమాట. అయితే తటస్థంగా ఉన్నాడు, ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. చాలామందికి ఇది అర్థం కాదనమాట. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఈ భౌతిక జగత్తు ఎందుకు వల్ల సృజింపబడింది, ప్రభుపాదులు వారు చక్కగా వివరిస్తారు. మనందరం ఒకప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవాళ్ళం. చిన్న పిల్లవాడు తల్లి వంట చేస్తూ ఉంటే వాడు పోటీ పడతాడు అమ్మతోటి, అమ్మ నేను వంట చేస్తానంటే. వాడిని వదిలిపెడితే ఏమవుతుంది, వంట చేయడం కాదు ఒళ్ళు కాల్చుకుంటాడు. అందుకని చెప్పి తల్లి వద్దని వారిస్తుంది, వాడు వినడు. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, ఇంకా వీడు మొండిగా ఉన్నాడని చెప్పి వాడికి వంట సామాగ్రి చిన్న బుడ్డీలు సెట్ ఉంటుంది, ఇమిటేషన్, చిన్న స్టవ్, చిన్న పాత్రలు, అవన్నీ వాడికి ఇచ్చి వంట చేసుకోరా అంటారు. సో భగవంతుడు మనల్ని సృష్టిస్తే మనం హరే కృష్ణ కంప్లీట్ ఆపేస్తారు. ఆ బేస్ అనేది ఉంటుంది, దాన్ని తగ్గిస్తే ఆ హమ్మింగ్ సౌండ్. అప్పుడు మనం ఏంటి అంటే భగవంతుడితో పోటీ పడ్డాం. ఏమని అంటే, మీరేనా ఈ బ్రహ్మాండాలన్నీ నడిపించేది, నేను కూడా నడిపిస్తాము అని చెప్పి పోటీ పడ్డాం. మనమేం నడిపిస్తాం, మన బాడీలో ఏమేం పరివర్తన జరుగుతున్నాయో ఏదో ఏంటో మనకు కంట్రోల్ లేదు. అటువంటిది మనకు భగవంతుడికి వ్యత్యాసం ఏంటి అంటే, మనం అణు ఆత్మలం, ఆయన పరమాత్మ. అణు ఆత్మ. ప్రభుపాదులు వారు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. సముద్రంలో నీటి బిందువు తీసుకుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటికి ఉండేటువంటి లక్షణాలన్నీ ఆ నీటి బిందువుకు ఉంటాయి. కానీ మోతాదు పరంగా ఆ నీటి బిందువు చాలా చిన్నది, సముద్రం అనంతమైంది. సో మనలో ఉండే లక్షణాలు భగవంతుడిలో ఉన్నాయి, భగవంతుడిలో ఉండే లక్షణాలు మనలో ఉన్నాయి. అయితే మనకు లిమిటేషన్ ఉంది. ఆయన అపరిమేయుడు, అన్లిమిటెడ్. ఆయన శక్తి అనంతం. అందుకని ఆయన ఏమన్నారు, అనంతుడు అన్నారు. మనకు పరిమితులు ఉన్నాయి, ఆయనకు పరిమితులు లేవు. మనకు మనం చేసేదే తెలుసు, కానీ భగవంతుడికి అందరూ చేసేది తెలుసు, ప్రతి ఒక్కరూ చేసేది తెలుసు. ఎట్లా ఆయనకి తెలుస్తుంది? పరమాత్మ నెట్వర్క్. సెల్ ఫోన్ కంపెనీ వాడు ఎయిర్టెల్, ఒక కంపెనీనే ఉంటాయి, కొన్ని కోట్ల సిమ్లు ఉంటాయి. ఆ సిమ్లన్నీ కూడా వాడు మెయిన్ బ్రాంచి అక్కడికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీడు ఎంత వాడాడు ఏంటి మొత్తం వాడికి బిల్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లాగే పరమాత్మ ఏం చేశాడంటే, ఆయన యొక్క రూపాన్నే ఒక చిన్న పరమాత్మ రూపంలో
మనందరి హృదయాల్లో కూర్చొని ఉన్నాడు. మనం చేసే ప్రతి పని కూడా ఆయన నోట్ చేస్తూ ఉంటాడు, ప్రతిదీ. దాన్ని బట్టి మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా. సో కర్మలు ఉన్నాయి, పుణ్యకర్మ, పాపకర్మ. పాపం చేస్తే దానికి ఏమొస్తుంది? సన్మానం చేస్తారు కదా, అవునా కాదు? పాపం చేస్తే ఏం చేస్తారు? శిక్షిస్తారు. ఏ చాలా స్లోగా చెప్తా ఉన్నారు. కన్విక్షన్ లేదా? శిక్షిస్తారని నమ్మకం లేదా? నమ్ముతారు కదా శిక్షిస్తారు. పుణ్యం చేస్తే మంచి ఫలితం వస్తుంది, ఆనందం వస్తుంది. సో భగవంతుడితో మనం పోటీ పడ్డామా? భగవంతుడు ఏం చేశాడంటే, సరేనా నాయన, తల్లి ఎట్లాగా వంట చేస్తానని పోటీ పడితే పిల్లోడికి వంట సామాగ్రి అంతా ఇచ్చేసి నువ్వు వంట చేసుకోరని వాడికి ఒక ముద్ద చపాతీ పిండి కూడా ఇచ్చేస్తుంది. వాడు దాన్ని రుద్దుతాడు. ఒక టైం కప్పలాగా, ఒక టైం బల్లిలాగా షేపులు చేసి వాడు వాటినంతా కాల్చేసి మనకు తినిపించడానికి వస్తాడు. నేను నాన్ వెజ్ మానేశాను రా బాబు అంటే, లేదు ఇది కప్ప కాదు చపాతీ అంటాడు. మోడల్ మాత్రం కప్పలాగే ఉంది. సో అట్లాగే మనం భగవంతుడితో ఈ సృష్టి నేను నడిపిస్తాను అని పోటీ పడేసరికి భగవంతుడు అన్నాడు, నీ వల్ల కాదురా బాబు అన్నాడు. మనం మొండికేసాం. ఆ తల్లి దగ్గర పిల్లవాడు ఎట్ట మొండికేస్తాడు, అట్టగా మొండికేసాం. భగవంతుడు ఏం చేశాడంటే, ఈ నమూనా ప్రపంచాన్ని ఒకదాన్ని సృష్టించి మనందరినీ ఇక్కడికి పంపించాడు. ఇక్కడ ఏంటి అంటే, మరి అందరం ఇంతమంది చేరాం కదా, ఆయన నీ ఏం కోరుకున్నాం మనం? మీ ఆధిపత్యం నా మీద ఉండకూడదు, నాకు స్వతంత్రత ఉండాలి, నాకు ఫ్రీడమ్ ఉండాలి. చాలామందికి ఒక్క పాయింట్ అర్థం కాదు. భగవంతుడు ఎందుకండి మనల్ని సృష్టించడానికి చేశాడు, మనల్ని ఫ్రీగా ఎందుకు వదిలేశాడండి? అక్కడ అగ్రిమెంట్ అదేనండి, అక్కడ అగ్రిమెంట్ అదే. ఏంటంటే, నాకు ఫ్రీడమ్ ఉండాలా, నా మీద మీ ప్రమేయం ఏముండకూడదు, నేను ప్రభువులాగా ఉండాలా, నేనే కంట్రోలర్ లాగా ఉండాలా. సో భగవంతుడు సరేనని చెప్పి ఆ అగ్రిమెంట్ తోటి మనల్ని ఇక్కడ పంపించాడు. పంపించేసి ఏం చేశాడంటే, నేను ఇంటర్ఫీర్ అవును, నిన్ను ఫ్రీగా వదిలేస్తాను, నువ్వు పుణ్యం చేస్తే మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉంటావు, పాపం చేస్తే శిక్షణ అనుభవిస్తావు. పుణ్యము వద్దు, పాపం వద్దు, ఇంకా చాలు ఇక్కడ నేను ప్రయత్నం చేసింది, నిన్ను సేవించుకుంటాను అని చెప్పి నాకు శరణాగతి పొంది భక్తి చేస్తే నీకు మోక్షం ఇచ్చి మళ్ళా నా దగ్గరికి పిలుచుకుంటాను. సో ఈ మూడు కర్మలు, కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అనేది శాస్త్రానికి అనుగుణంగా ఉండేది, వికర్మ అనేది శాస్త్రానికి విరుద్ధంగా ఉండేది, అకర్మ అనేటువంటిది పుణ్యం కాదు, పాపం కాదు, భగవంతుని సేవించి మోక్షాన్ని పొందేదానికి ప్రయత్నం చేసేది. ఈ మూడుని మనకిచ్చాడన్నమాట. మనం వచ్చిన దగ్గర నుంచి నేను హీరో కావాలా, నేను హీరో కావాలా. అందుకనే చూడండి, ఒక్కడు మనకన్నా కొంచెం బాగున్నాడంటే తట్టుకోలేం. అసూయ. అది ఎవరి పట్ల అసూయ? భగవంతుడి పట్ల అసూయ, భగవంతుడి పట్ల అసూయ. ఈ అసూయ స్థాయి ఎట్లుంటుంది అంటే, అశ్వత్థామ ఉన్నాడు కదా, ద్రోణాచార్యుడి కుమారుడు, కృష్ణుడి దగ్గరికి వచ్చాడంట. వచ్చి కృష్ణ కృష్ణ నీ సుదర్శన చక్రం నాకి అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడంట, దేనికి సుదర్శన చక్రం అడుగుతున్నావు అన్నాడంట. మీ మీదే ప్రయోగించడానికి అన్నాడంట, మీ మీదే ప్రయోగించడానికి అన్నాడు. సో ఈ జీవుడికి అసూయ ఇక్కడ మనందరి పట్ల చూపిస్తాం, అది ఇక్కడిది కాదు, భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. అది భగవంతుడి మీద ఉండేటువంటి అసూయ. మనం ఆ అసూయని మార్చుకొని సర్వజీవుల పట్ల ప్రేమను ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రేమతత్వం, అసూయ ఉండదు. సో అక్కడికి వెళ్ళేదానికి అర్హతని మనం సంపాదిస్తాం. ఆ యొక్క అసూయారహితమైన చైతన్యాన్ని పెంపొందించుకునేదానికే భక్తి మనం చెయ్యాలా. భక్తి అందుకోసం. లేదు ఇక్కడ నాకు చాలా బాగుంది, నేను ఇక్కడే ఉంటాను, ఓకే ఉండు, ప్రయత్నం చేయి. ఏంది ఇక్కడ బాగుండేది? మనం అనుభవించే సుఖం ఎంత దుఃఖంతో పోలిస్తే మనం అనుభవించే సుఖం ఎంత? ఇక్కడ మనం అనుభవించే సుఖాన్ని మాయా సుఖం అన్నారు. మాయా సుఖం.
ఒకడు అడవిలో పోయాడంట. అడవిలోకి పోయి అడవిని వర్ణిస్తూ ఉన్నాడు. బా, పచ్చిక బయళ్ళు భలే ఉన్నాయి, పక్షుల కిలకిల రావాలు అద్భుతంగా ఉన్నాయి, సెలయేర్లు చక్కగా పారుతూ ఉన్నాయి. ఇట్లా వర్ణించుకుంటూ పోతున్నాడంట. ఉన్నట్టుండి వాడి మీద ఒక పులి దూకింది. వాడు భయంతో పరిగెత్తుకుంటూ ప్రాణాలు కాపాడుకునేదానికి పోయి పరిగిస్తున్నాడు. అక్కడ ఒక వేటగాడు ఏం చేశాడంటే జంతువుల్ని పట్టడానికి ఒక గొయ్యి తవ్వేశాడు. వాడు ఆ గొయ్యిలో పడిపోబోతూ ఆ గొయ్యి పైన ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు ఊడలు ఎగిరి దాన్ని పట్టుకున్నాడు. వాడు చూస్తే ఆ గొయ్యిలో ఏమున్నాయంటే బుసలు కొట్టే పాములు ఉన్నాయి, ఇటుపక్క పులి ఉంది, ఇంకో పక్క తోడేళ్ళు ఉన్నాయి. వాడు పరిగెత్తి వచ్చి ఎగిరి పట్టుకున్నాడు కదా ఆ ఊడని. ఆ పట్టు జారిపోతుంది. పైకి ఎక్కాలనే ప్రయత్నం చేస్తూ కాళ్ళు పైకెత్తి ఆ ఊడల మధ్యలో కాళ్ళు చిక్కుకున్నాయి. చేతుల పట్టు జారిపోయింది. తల క్రిందులుగా ఊగులాడుతున్నాడు. పరిగెత్తి వచ్చాడు కదా, అలసిపోయి ఉన్నాడు, రొప్పుతున్నాడు. ఎట్లా అని చెప్పి మీరెవరైనా ఆ కండిషన్లో ఉంటే ఒక మంచి స్మైల్ ఇచ్చుకోగలరా? మంచి స్మైల్ ఇవ్వగలరా? కానీ వీడు ఆ తలకిందులుగా ఊగుతున్నాడు. అటు సైడ్ ఊగినప్పుడు తోడేళ్ళు ఆమ్ అని మింగడానికి రెడీగా ఉన్నాయి, ఇటు సైడ్ వెళ్తే పులి మింగడానికి రెడీగా ఉంది. వాడు కింద చూశాడు, గొయ్యిలో బుసలు కొట్టే పాములు బుస్ అంటున్నాయి. ఆ కండిషన్లో వాడు ఉన్నట్టుండి ఎట్టవాడు ఆ రకంగా అనగలిగాడు అంటే వాడు తలక్రిందులుగా ఆ ఓడకు ఊగుతున్నాడు కదా, ఆ చెట్టు మీద ఒక తేనె తుట్టుందంట. ఆ కదలికకు, కొమ్మ కదలికకు ఆ తేనె తుట్టిలో నుంచి ఒక్క తేనె బిందువు వీడు నాలిక బయటేసి అంటున్నాడు కదా, ఆ నాలిక మీద ఒక్క తేనె బిందువు పడింది. పడితే వీడు ఆ ఒక్క తేనె బిందువుకి ఒక పక్క పులి, ఒక పక్క తోడేళ్ళు, ఒక పక్క బుసలు కొట్టే పాములు, వీటన్నిటిని లెక్క చేయకుండా మన జీవితం కూడా సేమ్ సిచ్యుయేషన్. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, సంఘంలో ఫ్రెండ్షిప్లో రిలేషన్షిప్ ఇబ్బందులు, భార్యాభర్తల ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అది తేనె బిందువులాగా కొంచెం కామమో, కొంచెం కీర్తో, కొంచెం ధనమో, అదెంత అంటే మనం అనుభవించే కష్టాలతో పోలిస్తే ఆ సుఖం ఎంతయ్యా అంటే ఆ తేనె బిందువు. అట్లా దానికి మనం ఎవడన్నా వచ్చి లైఫ్ ఎట్టుందిరా నాయన అంటే సూపర్. ఎక్కడ సూపర్? ఏముంది సూపర్? ఏం లేదు. ఆ తేనె బిందువు జీవితంలో సుఖం అనేది ఆ తేనె బిందువు. దానికి వీడు జీవితం అంతా మాయా మోహితుడై కష్టాలు పడి జీవితం. అయితే ప్రతి ఒక్కరం కూడా ఆశాజీవులం మనం. ఏంటి ఆశ? ఈరోజు నేను హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను. ఇక్కడ వివిధ వయసుల్లో ఉండే వాళ్ళు ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి ఇదే మనం క్యాలిక్యులేషన్. వీడు చదువుకునేటప్పుడు అంటాడు, నాకు ఒకటి డిగ్రీ వచ్చేస్తే, ఏదో మంచి ఉద్యోగం సంపాదిస్తే, ఒక మంచి కారు, అందమైన భార్య, ఇవన్నీ కానీ అయితే లైఫ్ ఉంటుంది, ఎందుకులే సూపర్ అనుకుంటాడు. ఈ వయసులో ఉండేవాడు అట్లా అనుకుంటాడు. 10, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అట్లా అనుకుంటాడు. ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ. మీరు కూడా అనుకుని ఇలా చిన్నప్పుడు నిజాయితీగా హృదయం మీద చేయబెట్టుకొని ఇవన్నీ జరిగిపోయాయి కదా జీవితంలో. ఉద్యోగం, వ్యాపారం అయింది, పెళ్ళి అయిపోయింది, అమ్మో పిల్లకాయలు అయిపోయారు, అన్నీ అయిపోయాయి. మరి మనం చిన్నప్పుడు అనుకున్నాం కదా క్యాలిక్యులేషను, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం లైఫ్ సూపరా? ఏమీ లేదు. 2 వారాల కిందట కూడా ఒకటి చెప్పా కథ నేను. అంటే ఈ భౌతిక ప్రకృతి యొక్క గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే ఇది దుఃఖాలయం. సీతాపురం అనే ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందంట.
మాయా సర్కస్ వాళ్ళు బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ చేశారంట. ఏమని అంటే, మా యొక్క సర్కస్ చాలా చాలా ప్రత్యేకమైంది. సర్కస్ అంటే వేల మందికి చూపిస్తారు. మా సర్కస్ ప్రత్యేకత ఏంటి అంటే, ఒక షో ఒకటికే, వెరీ వెరీ స్పెషల్ అని అడ్వర్టైజ్మెంట్ చేశారంట. మొదటి రోజు ఆ సర్కస్ కోసము, టికెట్ కోసం జనాలు తన్నేసుకొని, చొక్కాలు చింపేసుకొని, చెప్పులు తెంపేసుకొని, అంటే వాడు చాలా ప్రత్యేకం అన్నాడు కదా, పోటీ, మొదటి టికెట్ నేను, మొదటి షో నేను చూడాలని. ఒక హీరో మనలాంటోడు టికెట్ సంపాదించాడు. ఫస్ట్ టికెట్ మొత్తం బటన్లన్నీ పోయాయి, ఇన్సర్ట్ అంతా బయటకు వచ్చేసింది, చెప్పులు దిగిపోయాయి. ఆడ టికెట్ తీసుకొని వెనకాల ఉండే వాళ్ళందరికీ అట్టా చూపించి కాలు ఎగరేసుకొని లోపలికి వెళ్ళాడు. సర్కస్ గుడారం అంతా ఖాళీగా ఉంది, ఎవడు లేడు. వీడు పెద్దగా, ఏయ్ ఎవడా ఇక్కడ ఆర్గనైజరు, బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నాడు, ఎవడు కనిపించట్లేదు ఇక్కడ, ఏంటి అసలు ఇదే అన్నాడు. అంటే ఒక పరద వెనకాల నుంచి ఒక పెద్ద పైల్మాన్, టైసన్ లాగా వాడు ఇట్టా వచ్చాడు. ఏరా షో కావాలా, మరి ఇంత కష్టపడి టికెట్ తీసుకుని దేనికి, షో కోసమే కదా అన్నాడు. ఆడి మెడ పట్టుకొని దమ 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 కొట్టేశాడు. అట్టా ఇట్ట కాదు, ఇంగ్లీష్లో అంటారు కదా బ్లాక్ అండ్ బ్లూ అని, అట్ట కొట్టారను. మొహం అంతా కమిలిపోయింది. ఇది కింద పడిపోయాడు. ఆయన మెల్లిగా ఎత్తాడు. చాలా షో అన్నాడు. చాలండి, ఇంకొంచెం, అబే చాలండి. వీడేదో ఉన్న బటన్లు వేసుకొని ఇన్సర్ట్ సర్దుకొని జోబిలో నుంచి దువ్వెని తీసి కొంచెం దువ్వేసుకొని అట్టా బయటకు వస్తా ఆలోచిస్తున్నాడు. ఏమనంటే, అంతమందితో గొడవబడి నేను లోపలికి వచ్చి తన్నులు తినిపోయాను అని బయట చెప్పుకుంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలి. సో వీడు బయటకు వచ్చాడు. బయటకు వస్తే ప్రెస్ వాళ్ళు అందరు రెడీగా ఉన్నారంట. ఏమని, సర్కస్ మొట్టమొదటి చూసింది నువ్వే, ఎట్టుంది షో అన్నాడు. వీడికి ఏం చెప్పాలి అర్థం కాదు. వీడేమన్నాడు తెలుసా, మాటలు లేదండి, అంతా చేతలేనండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మాటలు లేదండి, అంతా చేతలేనండి. అంటే మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, ఇది దుఃఖాలయం అశాశ్వతం. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. మనం చేసిన తప్పిదానికి పనిష్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాం. పనిష్మెంట్ కోసం వచ్చి ఎవడన్నా జైల్లోకి పనిష్మెంట్కి వెళ్ళి, నేను జైల్లో సెటిల్ అయిపోతానండి అంటే, నేను సెటిల్ అయిపోతానండి జైల్లో అంటే వాడిని ఏమంటారు, మూర్ఖుడు అంటారు. తెలివైనోడేంటి, ఆ జైల్లో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలా. ఇది భౌతిక జగత్తును దుర్గా అన్నారు. దుర్గా అంటే జైలు, ఇక్కడ దుఃఖాలే ఉంటాయి. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, మనందరం కూడా ఏంటి అంటే పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, ఆ బ్రహ్మాభూనాంలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్య. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఎక్కడైతే జన్మ ఉంటుందో, ఎక్కడైతే మృత్యు ఉంటుందో, ఎక్కడైతే ముసల్తనం ఉంటుందో, ఎక్కడైతే వ్యాధి ఉంటుందో అక్కడ సుఖం ఉండదు, దుఃఖము. అది దుఃఖాలయం. ఇది అర్థం చేసుకోవాలి. మనం భగవద్గీత ఇవన్నీ చదవము, ఐడియా లేదు. అందుకని దుఃఖాలు వస్తుంటే గుడికి వచ్చి ప్రార్థనలు చేసేసి, ప్రత్యేక పూజలు చేసేసి, నేను సుఖంగా ఉండాలా, రకరకాల ప్రయత్నాలు. అరే నాయనా, మరుగుదొడ్డిలో మల్లెపూ వాసన రాదు, అక్కడ వచ్చే వాసన వేరే. దుఃఖాలయంలో ఆనందం రాదు. దీని నుంచి బయటపడితేనే నీకు ఆనందం వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలా. మళ్ళా రెండోవాడు వెళ్ళాడు సర్కస్కి. మొదటోడు అయిపోయింది కదా, రెండోవాడు వెళ్ళాడు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అందరూ అది చేస్తారు, ఇది చేస్తారు, అందరూ బాధలు పడతాడు. కొత్తోడు ఏమైనా ఆగుతాడా? వీడి హోప్ వీడిది, ఎవడి హోప్ వాడిది. వీడు బయలుదేరాడు, రెండోవాడు వెళ్ళాడు. వాడు కూడా అందరినీ టికెట్ తిరిగానే అందరికి చూపించి, నేను రెండోవాడిని టికెట్ సంపాదించాను, లోపలికి వెళ్ళాడు. వెళ్తే మళ్ళీ సేమ్ పైల్మాన్ వచ్చాడు. ఎరా షో కావాలా అన్నాడు. మరి అందుకే కదా వచ్చింది అన్నాడు. మెడ పట్టుకున్నాడు, పడిపోయాడు. మళ్ళా లేచాడు. చాలండి బయటకు వచ్చాడు. బయటకు వస్తే
మొదటోడు బ్రహ్మాండంగా ఉందంటట్టుగా వెళ్ళిపోయాడు కదా, నేను తన్నులు తిని వచ్చానంటే ఏం బాగుంటుంది. ప్రెస్ వాళ్ళు వచ్చారు, నువ్వు రెండో వాడి కదా ఎట్టుంది షో అన్నాడు. వాడేమన్నాడు తెలుసా, ఒకరు చెప్తే కాదండి ఎవరికి వాళ్ళు అనుభవించాలండి, ఒకరు చెప్తే తెలియదండి ఎవరికి కూడా అనుభవించాలండి అంట వెళ్ళిపోయాడు. రెండో ఊరంతా వెళ్ళింది, దెబ్బలు తిన్నారు, ఒక్కడు కూడా నోరు పిగల్చల అసలు విషయం లోపల ఏం జరిగింది అని. మనం కూడా జీవితంలో మాయా సర్కసే, ఒక్కడు నోరెత్తడు లైఫ్ ఎట్టుందిరా అంటే సూపర్గా ఉందన్నా, సూపర్గా ఉంది, అబ్బో ఎక్సలెంట్, అమ్మా లైఫ్ అద్భుతం అండి, ఒక్కడు చెప్పడు లైఫ్ ఏంటి. కానీ ఇక్కడ దుఃఖాలయం భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు. ఆ బ్రహ్మాభూనాంలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ, నా లోకానికి ఎవరైతే వస్తాడో పునర్జన్మన విద్యతి, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ప్రతిదీ భగవంతుని పర్యవేక్షణలోనే జరుగుతున్నా భగవంతుడు తటస్థంగా ఉంటాడు. ఎక్కడైనా తిరణాలా అక్కడ జరుగుతూ ఉంటుంది. అప్పుడు పోలీసు ఉంటారు, కానీ వాళ్ళు మఫ్టీలో ఉంటారు పోలీసులు. ఎందుకు చెప్పండి? పోలీస్ యూనిఫామ్లో ఉంటే దొంగోడు పట్టుకోవడం కష్టం, మఫ్టీలో ఉంటే వాడు దొంగోడు ఇక్కడ ఎవరు పోలీసు వాళ్ళు లేరని చెప్పి వాడు దొంగతనం చేస్తాడు, అప్పుడు మెడ పట్టుకొని లోపల వేసేస్తాడు. ఇక్కడ కూడా భగవంతుడు ఏంటి అంటే అన్నీ ఆయన నడిపించిన మఫ్టీలో ఉంటాడు కనపడ్డేవారికి. ఎవడికి కనపడ్డు? ఎందుకు కనపడ్డు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన బయట లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టు మత్త స్మృతి జ్ఞానమపోహనం చ. ఎక్కడ నేనున్నాను? హృది సన్నివిష్టు, నీ హృదయంలోనే కూర్చొని ఉన్నా. ముండకోపనిషత్ శ్వేతేశ్వరోపనిషత్ చెప్తుంది, శరీరం అనే చెట్టు మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జీవాత్మ మంచి చెడు ఫలాలు తింటూ ఉంటే పరమాత్మ చెడు ఫలాలు తిన్నప్పుడు వద్దని చెప్తుంది. మన హృదయంలో కూడా చెడు చేసేటప్పుడు ఏదో సంఘర్షణ, ఏదో శక్తి చెప్తూ ఉంది వద్దు వద్దు. గమనించారు ఎప్పుడన్నా? ఆ శక్తే పరమాత్మ. కానీ మన బలహీనత వల్ల, మానసిక బలహీనత, ఇంద్రియ బలహీనత వల్ల పరమాత్మ చెప్తున్నా కానీ వినకుండా మనం ఏం చేస్తాం? తప్పులు చేసేస్తాం. కానీ ఆయన నోట్ చేసేస్తాడు, దానికి తగ్గట్టుగా ఫలితాలు ఇస్తాడు. సో అందుకని ఇవన్నీ కూడా భగవంతుడు ఆయన్ని కాదని చెప్పి మనం ఇక్కడికి వచ్చినా కానీ అందరికన్నా గొప్ప తండ్రి కదా మనకు ఆయన. ఇక్కడ ఉండే తండ్రులు టెంపరీ, ఇటువంటి తండ్రులు చాలామంది ఉన్నారు. సో భగవంతుడు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి తండ్రి. ఆయన గీతలో చెప్తున్నాడు, అహం బీజ ప్రాదపిత, బీజప్రదాతనైనటువంటి తండ్రిని మీకు. అందరికీ కూడా భగవంతుడు తండ్రి. ఆయన కరుణతోటి ఏం చేస్తాడంటే మనం ఇక్కడికి ఎట్లా నడుచుకోవాలా, మనం ఇక్కడ కష్టాలు పడితే ఇష్టం లేదు కదా. ఏ తండ్రి అయినా పిల్లలు కష్టపడితే ఇష్టపడతారా? ఇష్టపడరు. సో అందుకని మనం తండ్రిని కాదని చెప్పి వెళ్ళిపోయినా కానీ తండ్రి ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు లెటర్లు రాస్తాడు, రే జాగ్రత్తగా ఉండరా, ఇట్టుండ్రా అట్టుండ్రా అని. సో భగవంతుడు కూడా మన మీద ప్రేమతోటి ఆయన రాసినటువంటి ఉత్తరమే భగవద్గీత. భగవంతుడు మనందరి మీద ప్రేమతోటి మనకు మార్గదర్శకం ఇవ్వడానికి ఆయన రాసినటువంటి ఉత్తరమే భగవద్గీత. పురందరదాసు అదే చెప్తాడు, ಕಾಗದ ಬಂದಿದೆ ಕಮಲನಾಭುನಿಂದ ಕಾಗದ ಬಂದಿದೆ కాగితವನ್ನು ఓదుకొండు కాలా కడియరే. ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి ఉత్తరం వచ్చింది? కమలనాభుడైన విష్ణువు దగ్గర నుంచి. ఆ ఉత్తరాన్ని చదివి మీ కాలాన్ని గడపండి. ఆ ఉత్తరం ఏంటి అంటే భగవద్గీత. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటే ఆనందంగా జీవితాన్ని గడపగలము అనేటువంటి సూత్రాలు భగవద్గీతలో ఉన్నాయి. కానీ మనం దేన్ని చదవకుండా మనం ఆనందం కోసం వెంపర్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నా కానీ ఆనందంగా ఉండొచ్చు. కానీ ఆ ఆనందం ఎట్లా వస్తుంది అని మార్గదర్శకం తీసుకోవాలి.
ఆ మార్గదర్శకం దేంట్లో ఉంది అంటే భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో ఉంది. భగవద్గీత డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటివి ఉన్నాయి. పరమాత్మగా ఆయనకి తెలియదు ఏం లేదు. మహాభారతంలో ఒకటి ఉంటుంది, కౌరవులు పాండవులు యుద్ధం చేసుకున్నప్పుడు కూడా డైనింగ్ కిచెన్ ఒకటేనంట ఇద్దరికి. సాయంత్రం సూర్యాస్తం అయిపోతే వాళ్ళు ఆయుధాలు పక్కన పెట్టేసి కౌరవులు పాండవులు ఇద్దరు ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకొని, ఏయ్ మధ్యాహ్నం ఇటు కొట్టావు కదా, అట్ట కాకుండా ఇటు కొట్టుంటే నాకు బాగా దెబ్బ తగిలి ఉండేది అని చెప్పి పిచ్చాపాటిగా డిస్కషన్ చేసుకుంటూ కలిసి వచ్చి ఒకే డైనింగ్లో భోజనం చేసి మళ్ళీ ఎవరి గుడారాల్లోకి వెళ్ళిపోయి పడుకునేవాళ్ళు అన్నమాట. దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే కర్ణాటకకు ఉడిపి ప్రదేశానికి సంబంధించిన రాజు ఆ కిచెన్ మెయింటైన్ చేస్తున్నారంట. ఒకరోజు భీముడికి సందేహం కలిగిందంట. ఏమనంటే, రోజు యుద్ధంలో ఇంతమంది చచ్చిపోతున్నారు, కానీ ఈ వంటలు ఎంత నైపుణ్యంగా వండుతున్నారంటే ఒకరికి తక్కువ అవ్వట్లేదు, ఒకరికి ఎక్కువ అవ్వట్లేదు. కరెక్ట్గా ఉంది కుకింగ్. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు అర్థం కాల. అప్పుడు ఆ వంట చేసే వాళ్ళని అడిగారు, అయ్యా మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఇంతమంది రోజు చచ్చిపోతున్నారు కానీ కరెక్ట్గా కుకింగ్ చేస్తున్నారు, ఎట్లా ఇది లెక్క ఎట్లా మీకు? మాకు తెలియదండి, మా రాజుగారు ఇన్ఛార్జి, ఆయన అడగండి అన్నారు. అప్పుడు ఆ ఉడిపి రాజును పిలిచారు. ఏంటి ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, ఏంటిది లెక్క ఎట్లా తెలుస్తుంది అన్నారు. ఆయన నవ్వుతూ వీళ్ళు అడగంగానే ఇదంతా చెనక్కాయల లెక్కలండి అన్నారు. ఏంటి చెనక్కాయల లెక్క? ఇదంతా చెనక్కాయల లెక్క అండి, మీకు తెలీదా అన్నాడు. ఏంటి చెనక్కాయల లెక్క అన్నాడు. మళ్ళీ భగవంతుడు యుద్ధం మొదలయ్యే రోజే నాతో ఏం చెప్పాడంటే, నేను రోజు వంటకు ముందు వచ్చి కొన్ని చెనక్కాయలు తింటాను, ఒక్క చెనక్కాయకి ఎంతమంది సైనికులు పోయారని లెక్క. నేను ఎన్ని చెనక్కాయలు తింటే అన్ని నువ్వు లెక్కేసుకొని మైనస్ చేసావంటే వంట సమానంగా అంతమంది వండితే సరిపోద్ది అని చెప్పాడు. ఇదంతా చెనక్కాయ లెక్క. అంటే అన్ని లక్షల మంది యుద్ధం చేస్తూ ఉంటే ఇటువంటివన్నీ ఎందుకు జరిగాయి అంటే పరమాత్మ శక్తి మనకు తెలియాలా అని. ఆ పరమాత్మ కృష్ణుడి యొక్క శక్తి మనకు తెలియాలా అని ఇవన్నీ చరిత్రలో జరిగాయి. ఇప్పుడు మనకెట తెలుస్తుంది తెలియదు కదా, కానీ పరమాత్మకి అన్ని లక్షల మంది ఏ మూలలో ఎవడు పోతున్నాడు ఏంటి పర్ఫెక్ట్ లెక్క అన్నీ తెలుసు. అది ఒక మచ్చుకి, కురుక్షేత్ర సంగ్రామంలో ఒక మచ్చుకి. ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలోనే కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఏ జీవుడు ఏం చేస్తున్నాడు ఏంటి ఇవన్నీ కూడా తెలిసిన వాడే భగవంతుడు పరమాత్మ. అందుకనే భగవంతుణ్ణి సామాన్యులతో పోల్చకూడదు.